మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ అడ్వాంటేజెస్ అనేది మీకు దొరకవు. ఇట్స్ ఆల్ అబౌట్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్, లైక్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ద కెరియర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ రోజు మనము కన్సల్టింగ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాము. అంటే కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం అనమాట. లెట్స్ డివైడ్ క్యాండిడేట్స్ ఇంటూ 2 categories. The candidates who have a great experience, at least 3 years of experience, and the candidates who does not have any experience. అంటే వాళ్ళు బ్యాక్ ఇన్ ఇండియాలో ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసుకొని అలా ఉంటారు కదా, అలా డివైడ్ చేద్దాం అనమాట. సో ఐ డోంట్ వాంట్ టాక్ మోర్ అబౌట్ ద క్యాండిడేట్ హూ డస్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను అసలు వాళ్ళకి ప్రిఫరే చేయను, వాళ్ళకి అసలు అడ్వైజే చేయను. ఎందుకంటే కన్సల్టింగ్ కంపెనీస్ లో వర్క్ చేయండి అని అస్సలు చెప్పను. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ని నేను కన్సల్టింగ్ కంపెనీస్ లో వర్క్ ఎందుకు చేయొద్దు అని చెప్తాను అంటే, దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫ్రెషర్ రోల్స్ అనమాట. ఫ్రెషర్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి రావు. అగైన్ I am only talking about consulting companies. I am not talking about the implementation partners. Implementation partners, staffing companies అవన్నీ డిఫరెంట్. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఏంటంటే, దేశీ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఏంటంటే TCS, ఇన్ఫోసిస్, లైక్ IBM, ఇవన్నీ ఆ కేటగిరీలోకి వస్తాయి. నేను ఓన్లీ జస్ట్ కన్సల్టింగ్ కంపెనీస్, దేశీ కన్సల్టింగ్ కంపెనీస్ గురించి చెప్తున్నాను. అది బుడ్డ కన్సల్టెన్సీస్ గురించి చెప్తున్నాను. సో ఆ కన్సల్టింగ్ కంపెనీస్ లో ఎవరు వర్క్ చేస్తే బెనిఫిట్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. H1B క్యాండిడేట్స్ ఎవరైతే డైరెక్ట్ గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వచ్చి వర్క్ చేస్తారో వాళ్ళకి మై బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, యూ స్టార్ట్ వర్కింగ్ విత్ కన్సల్టింగ్ కంపెనీస్. అంటే మళ్ళీ అక్కడ డిపెండ్స్ అనమాట. సో కన్సల్టింగ్ కంపెనీస్ విత్ 100 ఎంప్లాయీస్. సో 100 ఎంప్లాయీస్ ఉన్న కన్సల్టింగ్ కంపెనీస్ లో వర్క్ చేస్తే ఇంకా బెనిఫిట్ అవుతారు. అండ్ మళ్ళీ ఆ 100 ఎంప్లాయీస్ ఉన్న కన్సల్టింగ్ కంపెనీస్ లో మీకు సిఇఓతో రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది అంటే ఇంకా మీకు బెనిఫిట్ అవుతుంది. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్, లైక్ ద కన్సల్టింగ్ కంపెనీస్ విత్ 200 ఎంప్లాయీస్, ద కన్సల్టింగ్ కంపెనీస్ విత్ 300 ఎంప్లాయీస్, అక్కడ కొంచెం మీకు ఇబ్బందికరంగానే ఉంటది. ఎందుకంటే మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. వాట్ ఎవర్ ద రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్ ఆర్ బిల్డెడ్ అప్, యూ హ్యావ్ టు ఫాలో దెమ్ అండ్ గో ఆన్. H1B క్యాండిడేట్స్ ఎవరైతే ఇండియా నుంచి వస్తున్నారో వాళ్ళకి ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నాను అంటే, వాళ్ళకి ఇమీడియట్ గా జీసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. జీసీ ప్రాసెస్ అనేది ఎవరు స్టార్ట్ చేస్తారు? చిన్న కన్సల్టింగ్ కంపెనీసే స్టార్ట్ చేస్తారు. బట్ దే ఎక్స్పెక్ట్స్ ఫర్ సమ్ స్పాన్సర్షిప్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనమాట. కాకపోతే మీరు స్పాన్సర్షిప్ చేసుకొని జీసీ యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ, సో దట్ యువర్ స్పౌస్ కెన్ స్టార్ట్ ఎర్నింగ్, she can start supporting you financially. సో కన్సల్టింగ్ కంపెనీస్ లో ఏంటంటే డే 1 గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇఫ్ యూ స్పాన్సర్ 50%, 40% అలా అనమాట. సో పెద్ద కంపెనీస్ లో ఆపర్చునిటీ వస్తే వెళ్ళండి, లైక్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ లాగా వస్తే వెళ్ళండి. కానీ దే ఆర్ నాట్ గోనా ప్రాసెస్ యూ జీసీ వెరీ క్విక్లీ. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి ఏంటంటే మీకు ఆపర్చునిటీ లైక్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, స్టాఫింగ్ కంపెనీస్ లో ఆపర్చునిటీ వస్తే ప్లీజ్ గో అహెడ్. I advise, please go ahead. I always advise freshers to apply directly at end client websites. And consulting companies చెప్తారు 5 years పెట్టండి, 4 years పెట్టండి. ఎందుకు చెప్తారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్ ఆ 4 years, 5 years ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు చెప్తారు, వాళ్ళు చాలా ప్రామిసెస్ చేస్తారు. మిమ్మల్ని ప్లేస్ చేసేస్తాము, 1 month లో ప్లేస్ చేసేస్తాము, 2 months లో ప్లేస్ చేసేస్తాము, మా మంచి రిలేషన్షిప్ ఉంది, మిమ్మల్ని త్వరగా ప్లేస్ చేసేస్తాం అంటారు. బట్ అగైన్ ఇట్స్ నాట్ గోనా రియల్లీ వర్క్ అవుట్ ప్రాక్టికల్లీ అనమాట. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి 5 years పెట్టి ఇంటర్వ్యూ ఇస్తే దొరికిపోతారు, ఈజీగా దొరికిపోతారు. 10 years, 20 years ఎక్స్పీరియన్స్ వర్క్ చేస్తూ వాళ్ళు ప్యానెల్లో ఉండి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మీరు సమాధానం చెప్పలేకపోతూ ఉంటే చాలా స్ట్రగుల్ పడతారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ క్యాండిడేట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్, ఓకే, సో మీరు ఒక ఎండ్ క్లయింట్ లో వర్క్ చేస్తున్నారు కాంట్రాక్టర్ గా. సో ఆ ఎండ్ క్లయింట్ మిమ్మల్ని తీసేశారు, ప్రాజెక్ట్ అయిపోయింది.
ప్రాజెక్ట్ అయిపోయినా కూడా మీరు చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ లో వర్క్ చేస్తే దే విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. కానీ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయర్, ఇఫ్ యు ఆర్ లేడ్ ఆఫ్, వెంటనే మీ H1B అనేది టర్మినేట్ చేసేస్తారు, మీ H1B రివోక్ చేసేస్తారు. H1B క్యాండిడేట్స్ చిన్న కంపెనీస్ లో వర్క్ చేసేటట్టయితే వాళ్ళ జీసీ అనేది ఇమీడియట్ గా day 1 స్టార్ట్ చేస్తారు. ఆ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇఫ్ యూర్ వర్కింగ్ ఫర్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ, దే డూ హ్యావ్ దేర్ ఓన్ పాలసీస్. చాలా పెద్ద కంపెనీస్ ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ పాలసీస్. హే యూ నీడ్ టు వెయిట్ ఫర్ 1 year టు గెట్ స్టార్టెడ్ విత్ యువర్ జీసీ. హే యూ నీడ్ టు వెయిట్ ఫర్ 2 years టు గెట్ స్టార్టెడ్ విత్ యువర్ జీసీ. అండ్ ఇలాంటి పాలసీస్ ఇవన్నీ ఉంటాయి అనమాట పెద్ద కంపెనీస్ లో. నీకు టోటల్ 6 years ఆఫ్ టైం ఉంది కదా, వై కాంట్ వి స్టార్ట్ ఎట్ 4th year, వై కాంట్ వి స్టార్ట్ ఎట్ 3rd year అని అంటారు చాలా కంపెనీస్. కానీ ఈ చిన్న కంపెనీస్ అలా కాదు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు ఒక చిన్న కన్సల్టింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, I-140 అప్రూవల్స్ అయిపోయింది. సో కన్సిడరింగ్ ద కరెంట్ సిచ్యువేషన్, యూ లాస్ట్ యువర్ జాబ్. సో ప్రాజెక్ట్ బయటకు వచ్చేసారు. ఈవెన్ యువర్ బెంచ్ సేల్స్ సపోర్టెడ్ యూ టు గెట్ ఇన్ టు ఇట్, బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ నాట్ త్రూ. మీరు కూడా ట్రై చేశారు ఎన్నో జాబ్స్ కోసం, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద జాబ్. అప్పుడు మీరు టోటల్ గా ఫస్ట్రేట్ అయిపోయారు, లైక్ యూ నీడ్ సమ్ రిలాక్స్. సో అప్పుడు మీ I-140 అప్రూవల్ అయ్యాయి కాబట్టి మీరు ఇండియాకి వెళ్ళి అక్కడ ఉండిపోయి ఒక 5 years 6 years ఉండిపోయి మీ I-140 ఎప్పుడైతే కరెంట్ అయ్యిందో అప్పుడు మెల్లగా వచ్చి గ్రీన్ కార్డ్ డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ మీ కరెంట్ ఎంప్లాయర్ ని అడిగితే, ఒకవేళ ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేటట్టయితే యు ఆర్ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. పెద్ద కంపెనీస్ లో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో మీరు ఇండియాకి వెళ్ళిపోయి బిందాస్ గా ఒక 5-6 years వరకు ఉండి మీ I-140 ఎప్పుడైతే కరెంట్ అయ్యిందో అప్పుడు వచ్చి డైరెక్ట్ గా జీసీ అప్లై చేసి అప్రూవల్స్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ అగైన్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్రెష్. బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ కెపాసిటీ టు డూయింగ్ లాట్స్ ఆఫ్ వర్క్, ఎక్కువగా వర్క్ చేసే కెపాసిటీ ఉండి ఎక్కువగా టాలెంట్ ఉంది అయితే వాళ్ళు 2 projects కూడా చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు 2 projects చేసుకున్నారు, 3 projects కూడా చేసుకున్నారు. ఇది చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ లో వర్క్ చేస్తేనే ఇది సెట్ అవుతుంది అనమాట. కానీ యూ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ద థింగ్స్. 3 projects మేనేజ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇట్స్ గన్ బి ఏ ఛాలెంజింగ్ ఫర్ యూ అండ్ ఇట్స్ గన్ బి ఏ హెక్టిక్ ఎంటైర్ డే అనమాట. లైక్ it's gonna be hectic to maintain 2 or 3 projects. అది మీరు చిన్న కంపెనీలో వర్క్ చేసేటట్టయితే మీరు సాధించుకోగలుగుతారు. సో ఇక్కడ చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ లో వర్క్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇఫ్ యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్, స్మాల్ కంపెనీస్ దే విల్ మేక్ ష్యూర్ దట్ యూఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద స్టేటస్. అదే కనుక పెద్ద కంపెనీస్ లో మీరు వర్క్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ క్లయింట్ లో వర్క్ చేశారు, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ తో వర్క్ చేశారు, స్టాఫింగ్ కంపెనీస్ తో వర్క్ చేశారు అనుకో, ఏమవుతుందంటే ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ ఇస్ డన్ అండ్ ఇఫ్ యూఆర్ లేడ్ ఆఫ్, అంతే మీరు H1B అనేది టోటల్ గా అవుట్ ఆఫ్ స్టేటస్ కి వెళ్ళిపోవాల్సిందే. లైక్ దే ఆర్ నాట్ గన్ మెయింటైన్ ఎనీ స్టేటస్ అనమాట. ఏదైతే డాక్యుమెంట్స్ వాళ్ళతోని లింక్ అప్ ఉన్నాయో అంత రివోక్ చేసేస్తారు. ఈవెన్ ఇఫ్ యువర్ జీసీ ప్రాసెస్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టింగ్, దే ఆర్ గన్ రివోక్ దాట్ జీసీ ప్రాసెస్ టు. కానీ నేను పర్టికులర్ గా ఫ్రెషర్స్ కి నేను కన్సల్టింగ్ కంపెనీస్ ఎందుకు వద్దంటున్నానంటే, వాళ్ళకు ఆల్రెడీ OPT EAD ఉంటుంది, ఒక 3 years వరకు OPT EAD ఉంటుంది, స్టెమ్ OPT ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఎండ్ క్లయింట్స్, మోస్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఏంటంటే వాళ్ళకి ఇంటర్న్స్, ఫ్రెషర్ రోల్స్ ఉంటాయన్నమాట. ఈ కన్సల్టింగ్ కంపెనీస్ లో ఉండవు. వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్డ్ రిక్వైర్మెంట్సే ఉంటాయి. కాబట్టి దే ఆర్ గోనా ప్రపోజ్ యూ ఇన్ దిస్ వే అనమాట. 4 years పెట్టండి, 5 years పెట్టండి. వాళ్ళ మాటలు విని మీరు 4 years 5 years రెజ్యూమ్ మీద పెడతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్, ఇట్స్ నాట్ గోనా వర్క్ అవుట్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ క్వశ్చన్స్, అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే మీరు చెప్పే ఆన్సరు వాళ్ళ దగ్గర తెలిసిపోద్ది అనమాట. సో ఒకసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, పెద్ద కంపెనీస్ లో కూడా H1B హోల్డర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు లే ఆఫ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో లే ఆఫ్ జరుగుతున్నప్పుడు ఈ H1B హోల్డర్స్ ఏం చేస్తారంటే, టు ప్రొటెక్ట్ దేర్ స్టేటస్, వాళ్ళు చిన్న కంపెనీస్ ని ఎత్తుక్కుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఆల్రెడీ చిన్న కంపెనీస్ లిస్ట్ వాళ్ళ పాకెట్ లో ఉంచుకుంటారు, ఎప్పటికైనా ఉపయోగపడుతుందని. సో వెంటనే చిన్న
చిన్న చిన్న కన్సల్టెంట్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ H1B అనేది వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ట్రస్ట్ ఉందన్నమాట. చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళ H1B స్టేటస్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని. సో ఏది బెటర్ అంటారు? ఒక సెక్యూర్డ్ పేజ్ వరకు, ఒక అట్లీస్ట్ జీసీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి I-140 అప్రూవల్స్ వచ్చే అంతవరకు మీరు చిన్న చిన్న కంపెనీస్లో వర్క్ చేయడం అనేది మీకు సేఫర్ సైడే తప్పితే రిస్క్ అనేది ఏమీ కాదు.